నేను నిన్న ఒక అక్క వార్త చేసింది ఏమంటే, అదాని ఇక జైలుకా లేకపోతే విచారణ ఎదుర్కోవడానికా లేకపోతే వ్యాపారాలన్నీ మూసేసి ఇంటికా అని చెప్పేసి మన వనజక్క ఒక వీడియో చేసింది. అక్క నేను అడుగుతాను మొదలు, మన అదాని మీద అమెరికా ప్రభుత్వం ఒకటి కేసు నమోదు చేసిందనే వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఆ కేసులో పొందుపరిచారు. ఏ ప్రాంతంలో లంచాలు ఇవ్వడానికి అని చెప్పి ప్రయత్నించారు, లంచం తీసుకున్న వ్యక్తుల పేర్లు ఏమైనా సూచించారా, లంచానికి ఇవ్వడానికి పోయినప్పుడు అక్కడ ఏసీబీ వాళ్ళు ఏమన్నా అట్లాంటి మన దగ్గర దేశంలో ఏసీబీ వాళ్ళు లంచం ఇచ్చేటప్పుడు ఇట్లా పోయి ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు, అట్లాంటి వీడియోలు అట్లాంటివి నమోదు అయ్యాయా? పోనీ ఈ యొక్క లంచం ఇచ్చేవారు ఎవరైనా నేను ఇచ్చాను లంచము, నా దగ్గర బలవంతంగా ఆయన లంచాలు తీసుకున్నాడని చెప్పి ఫిర్యాదు చేశారా? మొదట ఈ ప్రశ్నలకు సమాధానం ఆలోచించిన తర్వాత మీరు వీడియో చేయాల్సి ఉంది అని నా యొక్క విజ్ఞపం, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే అదాని ముందు చెప్పారు, అదాని సామ్రాజ్యం పెంచుకుంటూ పోతున్నాడు కావచ్చు, ఏకచిత్రాధిపత్యంగా ఆయన ఆస్తులు కోట్లాది రూపాయలు పెంచుకుంటూ పోతున్నాడు కావచ్చు, అది వేరే విషయం. ఆయనకు లక్షణాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం సహకరిస్తుందా ఇంకెవరైనా సహకరిస్తున్నారా అన్నది ఒక పక్కకు పెడదాం. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు అంతకుముందు కూడా అంబానీ కూడా ఎదగడానికి ఏమి ఇవ్వాల బీజేపీ ఇవ్వాలి ఉంది కాబట్టి, కానీ అంబానీ ఎదగడానికి ఏం బీజేపీ ప్రభుత్వం లేదు. అప్పుడున్న కాంగ్రెస్ ఏదైతే రాజీవ్ గాంధీ ఉన్నారో ఆయనకు అన్ని రకాలుగా వనరులు సమకూరుస్తూనే ఆడికి పోయిండు, అది అందరికీ తెలుసు. అదే రకంగా మీకు మళ్ళా మొదల ఎవరైతే మన దేశపోడు ఎదగొద్దు అనే ఆలోచన మీకు ఉంటుందని ముందుగాల అందరికీ తెలుసు. ఇక ఇంకొక విషయం గురించి మాట్లాడదాం. ఈ అదాని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు పెడుతున్నాడు, ఆయనను బాగా ఆకాశానికి లేబడుతుంది మోడీ షా ద్వయము అనేది మీరు మాట్లాడుతున్నారు. మరి దీనికంటే ముందు మన దేశంలో ఏం జరుగుతుందో ఒక్క మాట మాట్లాడడానికి కనీసం మీ మైండ్ ఒక వైపు ఒక క్షణము ఒక నిమిషంలో ఒక సెకండ్ వంతైనా ఇటువైపు మరల్చారా? ఇవాళ HIL హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎక్కడిది? ఆ కంపెనీ ఎవరిది? భారతీ ఎయిర్టెల్ ఎవరిది? పెప్సీ ఎవరిది? ఫ్రూటీ ఎవరిది? ఇప్పుడు మనం ఏమంటే కోకా కోలా ఏ కంపెనీ, ఏ దేశంది? మన స్ప్రైట్ ఎక్కడిది? ఇవే కాకుండా అనేక రకాల కంపెనీలు మనకు పొద్దున్న లేస్తే లక్స్ సబ్బు మనం వాడుతూ ఉన్నాం, పొద్దున్న లేస్తే రుద్దుతాం లక్స్. ఈ లక్స్ ఎక్కడిది? ఇంకా తవ్వుతూ ఉంటే వేల కంపెనీలు వేలాది వందలాది కంపెనీలు మన దేశంలో కనబడుతూనే ఉంటాయి అక్క. ఇవన్నీ మీకు ఎందుకు కనబడతలేవో నాకు అర్థమైతలేదు. ఎక్కడనోడో వచ్చి మన దేశంలో ఉన్న మరి గోల్డ్ స్పాట్ ఏమైంది? ఆ గోల్డ్ స్పాట్ మన చిన్నతనంలో గోల్డ్ స్పాట్ మన దేశం కంపెనీ మరి ఏమైంది? అది మొత్తానికి ఇప్పుడు కనబడకుండా పోయింది. దాని స్థానంలో ఎక్కడదో ఫాంటా, ఫ్రూజీ, బీటీబీ ఈ కోకా కోలాలు వచ్చిచ్చారా? ఈ దిక్కుమల్ల మంచినీళ్ళలో నీళ్ళలో 2 షుగర్ చక్కెరలు బిల్లలు వేసి తాగిపియంగానే మనము తాగుతున్నాం. అవి తాగినాక కూడా మన వాళ్ళు షుగర్ కంటెంట్ ఎక్కువై కింద పడుతున్నారు, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని డాక్టర్లు ఎంతోమంది మేధావులు ఆరోగ్య నిపుణులు చెబుతున్నప్పటికీ కూడా మనం వాటి వైపే పరిగెడతా ఉన్నాం. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడవు అక్క మీరు? ఒక్కసారి మాట్లాడండి వాటి గురించి కూడా. మాట్లాడితే మీకు అర్థమవుతుంది. మాట్లాడక ముందు ఓన్లీ అదాని సంపాదించడం అనేది సెకండరీ. ముందుగా అసలు మన దేశానికి విదేశ పూల కంపెనీలు ఎందుకు వస్తున్నాయి అది మాట్లాడండి. రానియొద్దని మాట్లాడి నిన్న ఇక్కడ మన దేశం కంపెనీకి సంబంధించింది ఇక్కడ పెడదానంటే మీరు అందరు కలిసి కొట్లాట చేసి దాన్ని మొత్తానికైతే కంపెనీ ఊళ్ళకి రాకుండా వాళ్ళకు ఏదో నెగిటివ్ థింకింగ్ నేర్పేసి వెళ్ళగొట్టారు. ఓకే సరే ఏదో కర్మగాలి వాడు కంపెనీ ఈడ కాకపోతే ఇంకొకడ పెట్టుకుంటాడు. ఏమైంది? టాటా బెంగాల్లో పెడతా, నానో కార్ల కంపెనీ బెంగాల్లో పెడతా అంటే ఆగిందా? అదే బెంగాల్లో పెడితే బెంగాల్లో కూడా దాదాపు 500 ఎంతో కొంత టాటా కంపెనీలో ఉద్యోగాలు దొరికేది. బెంగాల్లో వాళ్ళకి ఇంత కూడి తినేటోళ్ళు. ఒకసారి బెంగాల్ పోయి రాను రక్క మీరు. బెంగాల్ పోతే మీకు అర్థమవుతుంది బెంగాల్లో ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో. బెంగాల్లో ఇవాళ మనం హైదరాబాద్లో ఒక కూలోడు కావాలంటే రోజు 5-8 గంటలు పనిచేయడానికి ఒక కూలి వ్యక్తి రావాలంటే 1000 రూపాయలు ఇవ్వండి కనీసం రాడు. బెంగాల్లో 200 కూడా దొరుకుతాడు. ఇంతంత అన్నం పెడితే పొద్దుదాకా పనిచేస్తాడు. ఇయ్యాలంటి పరిస్థితుల్లో కూడా బెంగాల్లో ఇంతంత అన్నం పెడితే పొద్దుకి దాకా పనిచేస్తాడు. అంటే అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది అర్థం చేసుకోరు. ఎందుకు దయనీయమైన పరిస్థితి ఉందో కూడా మీకు తెలుసు, కానీ మాట్లాడరు. మీ నోటితో మాట్లాడరు. ఎందుకంటే ఆ మయన్మార్, ఆ బంగ్లాదేశ్ దిక్కువెళ్ళ మొత్తం అక్కడి నుంచి జనాభా అంతా వచ్చి ఆ బంగ్లాదేశ్లో తీసేసి ఆన్నే ఓటర్ కార్డులు, ఆన్నే రేషన్ కార్డులు, ఆన్నే ఏంటి
పింఛన్ కార్డులు అన్నీ అక్కడి నుంచే లోపల రాని గుంజుక రావడం, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వడం అని ఈడ జాదడం, వాడిడ మన ప్రభుత్వం మీద పడి మన సొమ్మె తింటూ మన మీదనే గన్నులు ఎగబెట్టడం, ఇది జరుగుతూ ఉంది. ఒకసారి కనీసం మరి మన దేశపోడు విదేశంలో కంపెనీ పెడితే ఎందుకు ఏడుస్తున్నారు? విదేశపోడు వచ్చి మన డబ్బులను అన్ని ఇంగ్లాండ్ ఇంకా ఇప్పటికి ఇయ్యాలని కూడా ఇంగ్లాండ్ వాడు దొబ్బిపోతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? నాకు కావాల్సింది కదా ఒకటే. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే జనంగొంతును లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.